Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులకు గుడ్ న్యూస్. నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 35,19,00,000 రూపాయలతో కొండగట్టులో వసతి గదుల నిర్మాణంతో పాటు దీక్ష విరమణ మండపాన్ని ఏర్పాటు చేసినట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలపడం జరిగింది. ఒకసారి చూస్తే ఆయన మాటల్లో మనం చూద్దాం. కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వహణ అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2,000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పరిశీలి చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35,19,00,000 వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్ లో ఉన్న నిలబడిన టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరు నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తెలంగాణ మీద, కరీంనగర్ జిల్లా మీద, కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి తన ప్రేమను మరొకసారి చాటుకున్నారు. ప్రతిసారి చెప్తుంటారు, ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆ స్వామిని దర్శించుకున్నారు. ఆ దర్శించుకున్నటువంటి సందర్భంలోనే ఆలయ అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇక్కడ కొండగట్టు ఉన్నటువంటి సమస్యల గురించి, ఆలయ అభివృద్ధి గురించి ఒక వినతి పత్రం ఇస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకొని ఫాలోఅప్ చేసి టీటీడీ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఏకంగా 36 కోట్ల రూపాయలు ఆంజనేయ స్వామి ఆలయంలో 96 గదుల నిర్మాణంతో పాటు 2,000 మంది కూర్చునే దానికి కావాల్సినటువంటి మండపాన్ని ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో రేపు నిర్మించారు. ఇది కదా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద, కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి ప్రేమ. నిన్నగాక మొన్న మాట్లాడారు చాలా మంది నేతలు, తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమంలో తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది కొబ్బరి తోటలకు, కోనసీమ కొబ్బరి తోటలకు అని చెప్పేసి ఒక యాదృచ్ఛికంగా మాట్లాడితే, ఏదో కామన్ గా మాట్లాడితే దాన్ని పట్టుకొని తెలంగాణ రాజకీయం చేశారు. నీ సినిమాలు ఎట్లా నడిస్తే చూస్తా అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఒక్క నాయకుడు కూడా కొండగట్టున్నటువంటి సమస్యల గురించి మాట్లాడలేదే. ఇదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కొండగట్టులో పెద్ద ఎత్తున బస్సు ప్రమాదం జరిగితే ఆనాడు ముఖ్యమంత్రి ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రమాద సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించలేదు, బాధితుల్ని పరామర్శించలేదు? మరి దాని గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడాడు. ఇదే జగదీష్ రెడ్డి మాట్లాడలేదు అప్పుడు. మరి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాట్లాడారు మొన్నటి వరకు. పవన్ కళ్యాణ్ అటు ఎట్లా మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ సినిమాలు నడవనియాలి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపే దమ్ము ధైర్యం ఉందా? అక్కడ జగన్మోహన్ రెడ్డితోటే కాలేదు, అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపలేదు. ఇప్పుడైనా డిప్యూటీ సీఎం, ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపుతారా? ఆయన
మరి ఇదే కొండగట్టు గురించి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడలేదే. ఒక్కనాడు ఒక ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మరి ఇక్కడ అభివృద్ధి జరగాలి, బస్సు ప్రమాదం జరుగుతుంది, ఘాట్ రోడ్లు ఇంకా డెవలప్ చేయాలి, దాంతో పాటు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం గదులు ఏర్పాటు చేయాలి, దీక్ష మండపం ఏర్పాటు చేయాలి, దాంతోపాటు మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, దాని మీద కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. సో ఈ రకంగా చూస్తే తెలంగాణ నాయకులకు మరి కొండగట్టు మీద ఎంత చిత్తశుద్ధి ఉంది. పక్కనున్నటువంటి పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కొండగట్టు మీద చిత్తశుద్ధి ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎందుకు లేదు? సో నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలు ఆదరించాల్సిందే, ఈ విషయంలో వారిని అభినందించాల్సిందే, వారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. నిజంగా కరీంనగర్ ప్రజల తరపున, కొండగట్టు ఆంజనేయ స్వామి తరపున పవన్ కళ్యాణ్ గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన అదే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి మరింత రాజకీయాల్లో ముందుకు పోవాలి. ఇంకా ఉప ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి, ముఖ్యమంత్రి పదవి కూడా త్వరలో ఆయన అధిష్ఠించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.